బర్మింగం టెంపుల్ అన్నమాట. తిరుమల ఎక్స్పీరియన్స్ కావాలంటే ఏంటంటే అదొక పెద్ద పండగ లాగా అనమాట. పెద్ద ఆయన దర్శనం చేసుకునే వాళ్ళం వీడియో తీయడం కుదరదు. ఇది మాడ వీధుల్లాగా అనిపిస్తాయి. వెనుకున్నదే అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్. తిరుమలకి మనం నడిచెళ్తుంటే ఇక్కడ పెద్ద ముగ్గేసేసారు మంచిగా. వావ్, ఇది కోనేరు అనమాట. సో ఇదేంటంటే రథం అనమాట. ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటని ఆల్రెడీ మీకు తమ్నేల్ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా. బర్మింగం టెంపుల్ అన్నమాట. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ యూకే లో ఉంటున్న వాళ్ళకి ఏంటంటే తిరుమల ఎక్స్పీరియన్స్ కావాలంటే బర్మింగం వెళ్ళిపోతారు అనమాట. సో మేము కూడా అంతే. ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ తిరుమలకి వెళ్లే వాళ్ళము, పెద్ద ఆయన దర్శనం చేసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఏంటంటే అసలు అలా కుదరదు కదా. 2 to 3 years అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. తిరుమల విజిట్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది. చాలా మిస్ అవుతున్నాను నేను. బాధను పోగొట్టుకోవడానికి ఇంకా బర్మింగం వెళ్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళం చాలా మట్టికి. సో ఈ రోజు మీకు బర్మింగం టెంపుల్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. లైక్ బైక్ నుంచే లోపల ఏంటంటే వీడియో తీయడం కుదరదు. బట్ చాలా మంది వీడియో తీసేస్తుంటారు. బట్ నేనైతే తీయదలుచుకోవట్లేదు. బయట నుంచి అయితే చూపిస్తాను మీకు. లోపల ఏంటంటే వెంకటేశ్వర స్వామి అచ్చం మన తిరుమలలో లాగే ఉన్నట్లు ఉంటుంది విగ్రహము, సేమ్ అలాగే ఉంటుంది. సో అందుకే చాలా మందికి అక్కడికి వెళ్తే ఏంటంటే తిరుమలకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. మాకు కూడా పొద్దున్నే లేచామన్నమాట. తిరుమల ట్రిప్ అంటేనే ఇండియాలో ఉన్నప్పుడు కూడా మాకేంటంటే అదొక పెద్ద పండగ లాగా అనమాట. పొద్దున్నే లేచేస్తాము, ఇంకా పులిహోర, పూరీలు, చపాతీలు అన్ని చేసుకుని ఇంకా కారులో జర్నీ చేసుకుంటే వెళ్ళిపోతాము. ఇప్పుడు ఏంటంటే పొద్దున్న లేచాను, నాకు హెల్ప్ కి ఎవరు లేరు కదా. సో జస్ట్ పులిహోర అండ్ దద్దోజనం చేసుకున్నాను అనమాట. సో ఇంక ఇది తినేసి స్టార్ట్ అయిపోవాలి. సో ఇంకా జర్నీ, టెంపుల్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇంకా జర్నీలో కలుద్దాం. సో ఇక ఫైనలీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి ఏంటంటే ఒక 150 miles దాకా ఉంటుంది బర్మింగమ్. 2.5 గంట పడుతుంది. సో టైం ఏంటంటే 3 అవుతుంది. 5:30కి అలా రీచ్ అవుతాం అనుకుంటా. 4 o'clockకి టెంపుల్ ఓపెన్ చేస్తారు. అసలు విపరీతంగా ఉంది ఎండ, చేతుల మీద కాలిపోతుంది ఇద్దరికి, నాకు మా వారికి ముఖం మీద పడుతుంది అసలు. సో ఫైనలీ రీచ్ అయిపోయాము. టెంపుల్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట బర్మింగం బాలాజీ టెంపుల్, అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇదే మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ బయట చిన్న చిన్న గోపురాల్లా కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే గణపతి అండ్ సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారు లోపల. సో తిరుమల ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఇది మాడ వీధుల్లాగా అనిపిస్తాయి, వాళ్ళు నడుస్తున్నారు కదా అక్కడ. అది సో ఆ ముందర గాలి గోపురం కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేస్తాను నేను వెళ్ళి. టెంపుల్ బయట ఇలాగా ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు, కొత్తగా పెట్టారు అనుకుంటా. చాలా బాగుంటుంది. తిరుమలకి ఎవరైనా నడిచి వెళ్ళి ఉంటే మాత్రం అందరికి తెలుసు అక్కడ దారిలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుందని. కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుంది అనమాట. సో మేము కూడా తిరుమలకి నడుచుకుని వెళ్తే అక్కడ ఆగి ఫోటోలు అవి తీసుకుని దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకునే వెళ్తాము. సో ఇక్కడ కూడా అదే ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇదొక మెయిన్ ఎంట్రన్స్ లాగా అనమాట, గుడి బయట ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తున్నారు. సో చూడడానికి చాలా మంచిగా అనిపించింది. తిరుమలలో కూడా మాడ వీధుల్లో ఇలాంటి ముగ్గులే వేసుంటారనమాట, చాలా పెద్ద పెద్దగా. సో ఇలాగ చాలా పెద్ద ఎంట్రన్స్ లాగా ఉంటుంది. దీని లోపల నుంచి వెళ్తే మాత్రం అసలు టెంపుల్ చాలా బాగా కనిపించింది, చూస్తున్నారు కదా. సో అదే మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఆ మధ్యలో కనిపిస్తున్న గుడి ఏంటంటే మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. పక్కన ఇంకో 2 గుడులు కనిపిస్తున్నాయి కదా, గోపురాలు లాంటివి. ఒక వైపేమో శివాలయము, ఇంకో వైపేమో ఆంజనేయ స్వామి అనమాట. మొత్తం 5 టెంపుల్స్ ఉంటాయి. ఒకటేమో వెంకటేశ్వర స్వామి, వినాయక స్వామి, అలాగే సుబ్రహ్మణ్యం స్వామి, శివాలయము, అలాగే బాబా టెంపుల్ అనమాట. అలాగే గుడి బయట ఇలా కోనేరు అరేంజ్ చేశారు, తిరుమలలో లాగే ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా. బట్ తిరుమలలో అంత పెద్ద కోనేరు కాదు గానీ చిన్నగా ఉంది. బట్ స్వామివారి విగ్రహం అయితే ఉందన్నమాట, విష్ణుమూర్తి అలా పడుకుంటున్నట్టు, లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర. చాలా మంచిగా అనిపించింది. వాటర్ అయితే లేవు కోనేరులో. కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అయితే తిరుమలలో లాగే అనిపించింది. అని చూస్తున్నారు కదా, ఇక్కడ పిక్నిక్స్ కూడా చేసుకుంటున్నారు. చాలా బాగుంది, పార్క్ లాగా స్పేస్. సో ఫ్యామిలీస్ అయితే కొంతమంది వచ్చి పిక్నిక్స్ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇక మా పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. బట్ మొఖాలు మాత్రం బాగా వాడిపోయాయి, ఎందుకంటే ఫుల్ ఎండ ఉంది ఆ రోజు మాత్రం. అసలు ఎక్కడ వడదెబ్బ కొట్టేస్తుందో అని భయం వేసింది. ఎండ ఎంతగా ఉందో మా పిల్లల మొఖం చూస్తే చెప్పొచ్చు అనమాట. సో ఇదేంటంటే రథం అనమాట. బాహుబలి. అవునా, బాహుబలి కూడా చేశారు. సో తిరుమలలో లాగే ఒక రథంకి సెపరేట్ గా ఒక సెక్షన్ పెట్టేశారు.
అలా ఉంటుంది అనుకుంటా రథం. చాలా బాగుంది. మేబీ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి అనుకుంటా ఇక్కడ. ఇంత పెద్దగా ఉందో. సో చూస్తున్నారు కదా, వెనుక్కున్నదే అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది అసలు. అచ్చం తిరుమల ఎక్స్పీరియన్సే వస్తుంది నాకైతే అసలు ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. లోపల పెద్దగా వీడియోస్ అయితే తీయలేదు, బట్ ఈ హుండీ వీడియో మాత్రం తీసుకోవాలనిపించింది. చూస్తున్నారు కదా, శ్రీవారి టెంపుల్ మనకి తిరుమలలో లాగే ఉంది ఆ శ్రీవారి హుండీ. సో అందరం కూర్చొని ఇంకా ప్రసాదం తింటున్నాం అనమాట. సాంబార్ రైస్ ఇచ్చారు. అంత లేదు తినేయాలమ్మ ప్రసాదం, అట్లా చేయకూడదు. అంత బాగా గోవింద నామాలు వేశారు. కూర్మ అవతార గోవింద, వరాహ అవతార గోవింద, లక్ష్మీపతయే గోవింద, అవతార గోవింద. ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. నేను బటర్ స్కాచ్, మలాయ్, సురేష్ మలాయ్. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అదే టెంపుల్. అసలు వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే గుడి చుట్టూతా కార్లో రౌండ్ ఒకటి వేయిస్తారనమాట, ఒక ప్రదక్షిణ లాగా. చాలా బాగుంటుంది. అటువైపు ఇప్పుడు చూస్తున్నారు కదా, అటువైపు నుంచి వెళ్ళాము. అటు చుట్టుకుని ఇప్పుడు ఇంక ఇటు వెళ్తాం అనమాట. సో ఇంక ఫైనల్ వెళ్ళిపోతున్నాము. శ్రీవారి దర్శనం అయిపోయింది. ఆయన కరుణ ఉంటే మళ్ళీ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇండియాలో జరగాలని మొక్కుకుని వచ్చాను. చూద్దాం. ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇవాళ వీడియో అయితే ఇది బర్మింఘమ్ టెంపుల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.